కూటమి ప్రభుత్వం వచ్చాక? నాకైతే అంత ఓకే. అంటే ఏం నచ్చలేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాకంటే? ఈ ఫ్రీ బస్సులు పెట్టడం అసలు నచ్చల. ఓకే. ఫస్ట్ పాయింట్. అంటే ఎన్నికలప్పుడే చెప్పారు కదా పెడతామని చెప్పి. చెప్పినా అది మాత్రం వేస్ట్ అన్న. అది మాత్రం వేస్ట్ పథకం. దానివల్ల ఇంకో ఉపాయం చేయవచ్చు. ఇవ్వాలనుకుంటే రేట్లు తగ్గించి అదేలే మనకి ₹1 ఆడవాళ్ళకి అందరికి ఇంకా తగ్గిస్తే బాగుంది. దాని బదులు సో ఎన్నికల్లో చెప్పిన పథకాలు అమలు చేస్తారు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పని లేకపోయినా ఆడవాళ్ళకి ఆధార్ కార్డు తీసుకోవటం ఎక్కుతున్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంది. మిగతా పథకాలను అమలు చేశారా వాళ్ళ ఎన్నికలు ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్? అంత ఏం లేదన్న, ఏమీ చేయాల. మరి అంబటి రాంబాబు అరెస్ట్ జరిగింది, అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పే. ఒక మాటలో చెప్పాలంటే తప్పే. విమర్శ చేయొచ్చు కానీ తిట్టకూడదు. మరి ఆయన అయితే అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వంలో. ఇది అక్రమ కేసులు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అక్రమం అంటే ఇప్పుడు ఎవరికి తిడితే వాళ్ళు కొంచెం బాధ అనిపిస్తుంది అన్న. పబ్లిక్లో ఏంటంటే పబ్లిక్ అందరూ ఒకలాగా ఉండరు. దాన్ని బట్టి ఏంటంటే మంచి ఒక రకంగా మాట్లాడతారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి లడ్డు గురించి చర్చ నడుస్తుంది బాబాయ్, ఏంటి మీ అభిప్రాయం? లడ్డు కల్తీ అయిందని రిపోర్ట్ వచ్చింది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదన్న. ఏదో నలుగురు ఉన్నారు, నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అది దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జగన్ పాదయాత్ర గురించి ఏం చెప్తారు? జగన్ పాదయాత్ర చేసినా చేయకపోయినా జగన్ మాత్రం గ్యారంటీకి వస్తాడన్న. అంటే 3 పార్టీలు మరలా కలిసే వస్తారు వీళ్ళు. 3 కాదు, ఇంకో 3 కలిస్తున్నా జగన్కి మాత్రం ఏ నమ్మకంతో చెప్తున్నారు? జగన్ వస్తారు? నమ్మకం ఏముంది, అదే నమ్మకం పబ్లిక్. అది చివరిగా చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి పనితీరు అంటే ఫ్రీ బస్సులు పెట్టడం మాత్రం తప్పేనన్న. ఆయన పనితీరు ఎలా ఉందంటే ముఖ్యమంత్రి పర్లేదు, పనితరం ఏముంది, ముఖ్యమంత్రి తర్వాత చేయాల్సిందే ఎవరైనా. అది ఏంటంటే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటండి ప్రభుత్వం మీద? నాకు నచ్చింది మాత్రం ఒక్కటేనన్న, ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి అన్నీ. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం మాత్రం ఆడవాళ్ళకి బాగా